క్షణంలో అండి మీరు ఎక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు. మీ చేతిలో ఎంత డబ్బు ఉన్నదన్నది కూడా ముఖ్యం కాదు. ఎందుకంటే జీరో నుంచి మహా కోటీశ్వర యోగానికి అంటే జీరో నుంచి మహా కోటీశ్వర స్థాయికి తీసుకువెళ్ళే ఒక అద్భుతమైన మార్పు, డివైన్ మార్పు అనేది ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఎప్పటినుంచో మీకోసం వేచి చూస్తున్న అదృష్ట ద్వారం ఎవరి కోసమో కాదు, మీకోసం నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఈ మార్పును తీసుకువచ్చేది ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన ఏమిటంటే మనందరికీ తెలుసు 27 నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాల వారికి 27 రకాల స్వభావ లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా గృహ మార్పులు జరుగుతున్నప్పుడు దాని యొక్క గుణానుభావాలు ప్రతి నక్షత్రం వారికి ఒక్కో విధంగా ఉంటుంది. అవన్నీ కూడా జీవితంలోకి వచ్చి చేరపోతున్నాయి అన్నమాట. ఏమిటంటేనండి, జీవితంలో ఎప్పుడైనా సరే భారీ అలల్లా ఊగిసలాడుతున్నట్టుగా పరిస్థితులు వచ్చి తాకుతూ ఉంటాయి. మనల్ని తట్టుకోలేనంతగా కొట్టి పారేసే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఆ పరిస్థితులు వచ్చినంత సులభంగా పోతాయి కూడా. ఎందుకంటే శాంతి, స్థిరత్వం, మెరుగైన రోజులు ఇవన్నీ కూడా మన జీవితంలోకి తప్పకుండా తిరిగి వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంటేనండి, జీవితం అనేది ఒక్కోసారి సముద్రంలాగా ఉగ్రంగా ఉప్పొంగి మనల్ని ఏ దిక్కుకు చూసినా భయపడే స్థితిలోకి నెట్టేస్తుంది. అలలనేవి మన మీద పడి పడి దెబ్బ కొట్టినట్టుగా సమస్యలు అనేవి వరుసగా వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద తుఫాను వచ్చినా అది నిలబడదు. అల్లోకొల్లోలమైన సముద్రం ఒకరోజు మళ్ళీ ప్రశాంతం అవుతుందన్నమాట. అలాగే మీ జీవితంలో కూడా శాంతి, అదృష్టం, మంచి రోజులు అనేవి చేరుకుంటాయి. ఆలస్యమైన తప్పకుండా అవి వచ్చి తీరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. చాలా అంటే చాలా దుఃఖాలు, ఇక ఎలా ముందుకు జీవితాన్ని తీసుకువెళ్ళాలో తెలియని అయోమయ పరిస్థితి అనేది చాలా మందికి ఉంటుందన్నమాట. చేతికి వనకి అందుతుంది అని అనుకున్న విషయాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఒక్కొక్కసారి ఎదురవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అని పండితులు అంటున్నారు. ముందున్న జీవితం కూడా మొత్తం దిక్కుతోచని స్థితిలో ఉంటే ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి వీలైన సమయం ఇది అని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఈ అత్యంత శక్తివంతమైన 8 నక్షత్రాలు అనమాట. ఇవి ఎప్పట్లాగా సాధారణ నక్షత్రాలు కావు. వీటి వెనుకున్న శక్తి మీ కంటికి కనిపించదు, కానీ జీవితాన్ని ఎన్నడూ చూడని స్థానాలకైతే తీసుకువెళ్తుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక ముఖ్యమైన రహస్యాన్ని అయితే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఒక్క రహస్యం అనే కాదు, చాలా చాలా రహస్యాలు ఉన్నాయి. దేన్ని కూడా మీరు మిస్ చేసుకుంటే చాలా బాధపడిపోతారు. మిస్ చేసుకున్నామే అని తర్వాత. అందుకనే మిస్ చేసుకోకుండా చూడాలి అనుకుంటే కనుక మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అయితే రాత్రికి రాత్రే డబ్బు అనేది పడిపోదండి, కానీ ఒక్కసారైనా గ్రహబలం మారిందే అనుకోండి, ఒక అనుకూల నక్షత్రం వెలిగినప్పుడు మనిషి అదృష్టం ఎవ్వరూ ఊహించలేనంత వేగంగా పైకి లేస్తుంది. అంటే గత కొన్నేళ్లలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, డబ్బు నిలవకపోవటం, చేసిన పనికి ఫలితం రాకపోవటం అన్నీ ఒకే కారణం. ఆకాశంలో మీ నక్షత్ర శక్తి నిద్రించటం. కానీ ఇప్పుడు ఆ నిద్ర మేలుకుంటుంది. తల్లి బిడ్డని ఎత్తుకొని నడిపించినట్టుగా ఈ 8 నక్షత్రాలైతే మిమ్మల్ని 0 నుంచి స్వర్ణయోగం వరకు తీసుకువెళ్తాయి. కోటీశ్వర మార్గంలో ముందుకు వచ్చేందుకు ఇది మీ జీవితంలో అత్యంత బంగారు సమయం కనుక ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు ఏ నక్షత్రంలో ఉన్నారో, ఏ నక్షత్రం మిమ్మల్ని మహాకోటీశ్వర యోగానికి నడిపిస్తుందో, అసలు శక్తి ఏంటి, దాన్ని ఎలా కార్యరూపం దాల్చాలనేది స్పష్టంగా మీరు తెలుసుకోబోతున్నారనమాట. కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మన వీడియో వచ్చేసి 0 నుండి మహాకోటీశ్వర యోగానికి వెళ్తున్న 8 నక్షత్రాలు. అది ఈరోజు మీరు తెలుసుకోబోతున్న అద్భుతమైన రహస్యాలనే చెప్పాలి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఇప్పుడండి మనకి నవంబర్ నెల అంటేనే ప్రత్యేకించి ఇక అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండే సమయం అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఏంటంటే 8 నక్షత్రాల వారి జీవితం అండి. మీ జీవితం మొత్తం దిక్కుతోచని స్థితి నుంచి, మీరు పూర్తిగా నీరసించిపోయిన స్థితి నుంచి భగవంతుడు ఏమిటంటే అయ్యప్ప స్వామి, అంతేకాకుండా ఈ శివుడి యొక్క దయతో మీరు తప్పించుకోగలిగే సమయం అనేది ఇప్పుడు ప్రారంభమవుతుందనే చెప్తున్నారు పండితులు అనమాట. మీకు కొత్త మార్గాలైతే మీ ముందుకి వచ్చే సమయం ఇది. దీని గురించి మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఏంటంటేనండి, ఒక్కొక్కసారిగా మన జీవితంలోనండి కొత్త అవకాశాలు, కొత్త దారులు, కొత్తగా తలుపులు తెరుచుకోవటం మొదలవుతాయి. అప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఆ వ్యక్తిపై ఇప్పుడు దేవుడి అనుగ్రహం ఉంది, అతడి మీద దేవుడి యొక్క
మంచి ఆశీస్సులు ఉన్నాయి అని కూడా అన్నమాట. అయితే జీవితంలో ఒక్క దారి దొరకటం కూడా కష్టం అనిపించే రోజులు ఉంటాయి. కానీ దైవ అనుగ్రహం మేలుకున్నప్పుడండి ఒక్క దారి కాదు 10 దారులు, అలాగే 100 దారులు, 100 అవకాశాలు మన ముందే తెరుచుకుంటాయి. అలాంటి బంగారు క్షణం అన్నమాట ఇప్పుడు మీరు వినబోయే ఈ రహస్యం అని కూడా చెప్పవచ్చు. అదే ఇప్పుడు మీకు చేరుకుంది అని కూడా పండితులు అంటున్నారనమాట. ఇప్పుడు మీకు చేరుతున్న ఈ శుభకాలంలో మీరు వీలైతేనండి శబరిమల దర్శనం చేసుకునే అవకాశం ఉంటే కనుక చేసుకుంటే మీకు మరింత మహాశుభ ఫలితాలను ఇస్తుంది. వెళ్ళలేమండి అంటే కనుక ఈ దివ్యమైన మండల సమయంలో మీకు శబరిమల దర్శనం చేసుకునే అవకాశం లభించిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇది సాధారణ పుణ్యం కాదండి. మీ జీవితంలోని అడ్డంకుల్ని తొలగించి మీ ముందున్న మార్గాలను మరింత ప్రకాశవంతంగా మార్చే శక్తి ఆ దర్శనంలో ఉంటుంది. అయితే మాకు వీలవ్వదండి అనుకున్న వారు ఏం చేస్తారంటే మీ ఊర్లో ఈ అయ్యప్ప స్వామి గుడి ఉన్న ఒక్కసారి మీరు దర్శించుకొని రాండి అని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఇది చేయడానికి మీరు ప్రయత్నించండి. మీ జీవితంలో మీరు ఒక అద్భుతమైన గరుత్మాత్ముడి లాగా ఎగిరే ఎత్తులకు చేరే శక్తి మీలో ఉంటుంది. అంటే దీన్ని చేయటానికి మీరు ఒక చిన్న ప్రయత్నం చేసినా మీ జీవితము గరుత్తాత్ముడి రెక్కలు వచ్చినట్టుగా అంత ఎత్తుకు చేరుకుంటుందన్నమాట. గరుడ పక్షిలాగా అనమాట. మీకు కావలసిన ఒక అడుగు ముందుకు వేయాలన్నదే సంకల్పం మాత్రమే అని కూడా పండితులు అంటున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు చీకట్ల నుంచి పైకి ఎగిరే సమయం. చాలా క్షణాలుగా మీ జీవితంలో మీరు పడిపోయారు. అయితే ఎంతో విసిగిపోయారు, ఎన్నో దెబ్బలు తిన్నారు. మీతో ఎల్లప్పుడూ ఉంటారనుకున్న వారు కూడా ఈ ఒక్క చిన్న దయ కూడా లేకుండండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీరున్న ఈ పరిస్థితుల్లో. ఇక అలాంటి వారు కూడా మీకు తోడుగా నిలుస్తున్నా అనుకున్న వారు కూడా మీరు ఎంతగానో అనుకున్నారు వారి గురించి నమ్మకంగా. కానీ వారే మిమ్మల్ని నొప్పించారు. ఒక రకంగా చెప్పాలంటే నాశనం చేశారు. కానీ ఇప్పుడు ఆ కాలం ముగిసింది. ఇది మీరు ఆ దరిద్రపు క్షణాల నుంచి లేచి నిలబడే సమయం. ఇది మీకు కొత్త రెక్కలతో పైకి ఎగిరిపోయే దివ్యమైన క్షణం. మీరు ఉన్నత శిఖరాన్ని చేరి మీరు కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే సమయం ఆసన్నం అయింది అని కూడా పండితులు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా మరియు మానసికంగా అలాంటి పలు రకాల ఆటంకాలు అన్నీ కూడా పోయే ఒక అద్భుతమైన సమయం ఇక్కడ 8 నక్షత్రాలకు ప్రారంభం కానుంది అని పండితులు అంటున్నారు. ఇంతవరకు మీకు ఒక దుఃఖకాలం గడిచిందని మీకు అనిపించవచ్చు. కానీ మీకు ఒక భాగ్యకరమైన అద్భుతమైన మార్పు అయితే వస్తుంది. ఈ 8 నక్షత్రాల వారికి ఆ నక్షత్ర భాగ్యశైలులైన నక్షత్రులు ఎవరు అని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోపోతున్నాం అనమాట. అందులో మీ నక్షత్రం ఉంటే కనుక మీరు చూసుకోండి. స్కిప్ చేసుకుంటూ వెళ్తేనండి మీకు అర్థం కాకుండా పోతుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మిమ్మల్ని చూసి ఇన్ని రోజులు నవ్వుకున్నారో వారే ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులైతే రాబోతున్న ఈ నక్షత్రకారులు ఈ 8 నక్షత్రాల గురించి మొదటి నక్షత్రం వచ్చేసి ఏమిటో తెలుసుకుందామండి. మొదటి నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి చెందిన వ్యక్తులు గత కొంతకాలంగా చాలా బాధలు పడుతున్నారు. చెయ్యని తప్పులకు కూడా నిందలు మోయాల్సి వస్తుందన్నమాట. కర్మ క్షేత్రంలో అయినా లేదా బంధువుల ముందైనా ఎగతాళి చేయబడి లేదా అవమానకరమైన అనుభవాలు వీరి జీవితంలో చాలా ఉన్నాయి అని కూడా పండితులు అంటున్నారు. ఇక వీరు మనోధైర్యం కూడా కోల్పోయి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎంత వెతికినా ఏమీ జరగట్లే. మీకు రావాల్సింది చాలా అవకాశాల్ని వేరే వారు లాక్కునే పరిస్థితికి వచ్చిందనమాట. అంటే మీరు అనుభవించాల్సిన అదృష్టాన్ని అనేది మీ చేతికి దక్కట్లేదు. మీరు అనుభవించిన ఫలితాలు మీ చేతికి దక్కటం లేదనమాట. మీకు లభిస్తాయి, మీకే వస్తాయి అని పూర్తిగా నమ్మిన పనులు కూడా మీకు అందలేదన్నమాట. ఇప్పటి వరకు మీ చేతికి అందకుండా పోతున్నాయి. అందినట్టే అంది జారిపోతున్నాయి. అరే నేను ఇలా అందుకోలేకపోతున్నానే అనే బాధాకరమైన కష్టమైన పరిస్థితిని, అంటే జీవితంలో మీ దారంతా మూసుకుపోయిన పరిస్థితిని మీరు అనుభవిస్తున్నారు. కానీ ఇక్కడ దారి మూసుకుపోయిందని మనం చెప్పలేం. కానీ అదే పరిస్థితి అనమాట. సామర్థ్యం ఉంది కానీ ఆచరణలో పెట్టలేదు, తీసుకోవటానికి వీలు లేదు అనమాట. చాలా కష్టాలు, బాధలు, ఆశలన్నీ కూడా పోయి ఇక ఏమి మిగలలేదు అని మీరు అనుకుంటున్నారు కదా. మీ జీవితం కలిగిన సర్వ ఐశ్వర్య సమయం అనేది ఇక ప్రారంభం కాబోతుంది. ఇక మా జీవితంలో మంచి జరగదండి అని ఎవరైతే అశ్విని నక్షత్రం వారు బాధపడుతున్నారో వారి జీవితంలో సర్వ ఐశ్వర్య సమయం ప్రారంభం కాబోతుంది అనమాట. మీరండి ఇంకా దేవాలయాలకి వెళ్ళాలండి. మీ జీవితంలో పెద్ద మార్పునైతే తెస్తుందన్నమాట. ఈ ప్రయాణం మీకు అసాధారణ శుభ ఫలితాలనైతే అందిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో దేవి స్వయంగా మీకు తోడుగా నిలబడి మీ అడుగులు ముందుకు నడిపించాల్సిన దివ్య క్షణం ఇదే. అందుకే దేవి మంత్రాలను పవిత్రతతో, ధ్యానంతో
రోజు జపించడం మీ జీవితానికి అత్యంత శుభప్రదం అని కూడా పండితులు చెప్తున్నారు. మీరండి మీ కులదైవం ఎవరో చూసుకొని వారికి కూడా చక్కగా రోజు మొక్కేసుకుంటూ ఉంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. దాంతో పాటండి మీరు ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించే సమయంలో జపించండి అన్నమాట. నుదుటి మీద ఎల్లప్పుడు కూడా విభూది కుంకుమ పెట్టుకోండి, లేదా విభూది చందనం కుంకుమ ఇందులో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఏమిటంటే నెగిటివ్ ఉన్నా అది మీలో నుండి విడిపోవటానికి ఈ భస్మధారణ చాలా సహాయపడుతుంది. ఇప్పుడు మనం రెండవ నక్షత్రం ఏమిటో చూద్దాం. రెండవ నక్షత్రంగా వచ్చే మఖా నక్షత్రం వారు ఎన్నో తుఫాన్లను దాటారు. కుటుంబం, ఉద్యోగం, డబ్బు ఏ రంగంలోనైనా వీళ్ళకి పరీక్షలు ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి. తమ వాళ్ళని కూడా అర్థం చేసుకొని సందర్భాలు వచ్చాయి. ఏమిటంటే నీచుల ముందు వచ్చి మంచి మనుషులను వెనక్కి నెట్టిన దశలు కూడా ఎదురయ్యాయనే చెప్పాలి. ఏదైనా మొదలు పెడితే అడ్డంకి, ఎదగపోతే ఎవరైనా లాగేయటం, ఇలా మనసుని బాగా బాధ పెట్టే పరిస్థితులు అనేవి తరచుగా వచ్చాయి అన్నమాట వీరికి ఇదివరకు. ఇక దాని నుంచి ఒక మంచి మార్పు వచ్చే సమయం అన్నమాట ఇది. ఓటమి అంటే చాలా అందరికీ మనుషులకు ఉన్నట్టే ఉంది, కానీ మీకు కొంచెం ఎక్కువ ఓటములు అయితే ఉన్నాయనే చెప్పాలి. మీకు అనుభవంలో కూడా వచ్చాయి. అదృష్టం, అలాగే అదృష్ట సమయం అని అంటున్నారు. జాతకంలో కూడా అలాగే ఉంది, కానీ అది ఎప్పుడు కూడా మీకు అనుభవంలోకి రాలేదు. అంటే చాలా చోట్ల మీరు ఏంటంటే ఆమోదం పొందటం లేదు, తిరస్కరించబడుతున్నారనమాట. పని ప్రదేశంలో, ఇంట్లో లేదా అందరి మధ్యలో ఆమోదం పొందలేని పరిస్థితులకి అనేవి మీకు చాలా ఎదురయ్యాయనే అనాలి. అయితే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి, మీ పని ప్రదేశంలో కానీ, ఇంట్లో కానీ, లేదా జనాల మధ్యలో కానీ మీకు ఆమోదం పొందే మార్గాలు అయితే తెరుచుకుంటున్నాయి. అంటే మీరు ఏది చెప్తే అది శాస్త్రంగా మారే మార్గాలు అయితే తెరుచుకుంటున్నాయి. కానీ మీరు అక్కడికి చేరుకున్నప్పుడు అంటే ఇదివరకు మూసుకుపోయాయి, ఇప్పుడు తెరుచుకుంటున్నాయి అన్నమాట. ఇలా మీరు ప్రస్తుతం ఉంటేనండి, మూసుకుపోయిన పరిస్థితులు ఎదుర్కొంటుంటే ఇక మీరు ఏం చేయాలంటే మీరు కూడా గుడికి వెళ్ళాలండి. ఏ గుడికి వెళ్ళాలి అంటే శ్రీకృష్ణ స్వామి దేవాలయాన్ని సందర్శించి పాల పాయాసాన్ని సమర్పించి ముందుకు సాగాలి. ఇక మూడవ నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రంలో జన్మించిన వారు అనుభవించే ఒంటరితనం ఇతరులకు కనిపించదు. ఇంట్లో అందరూ ఉన్నా మనసుకి తోడు దొరకదు. ఏమిటంటేనండి, మనుషులున్నా కూడా మాట్లాడలేని, హృదయం నిండా ఉన్నా పంచుకోలేని, బాధ ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి. ఇవి కాకుండా ఎవరో ఒకరు ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోవటం, తమ మంచిని చెడుగా చూపించడం, ఇవన్నీ కూడా మూల నక్షత్రం వారికి ఒక విధిలా మారిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు. మీకు పూర్తిగా ఒక అంతర్ముఖమైన మార్గం ద్వారా అయితే వెళ్తున్నారండి. మనసులో చాలా కలహాలు ఉన్నాయి, దాని గురించి ఎవరితో చెప్పాలో తెలియదు, ఎవరు వింటారో తెలియదు, శత్రువులు ఎవరో తెలియదు, మిత్రుడు ఎవరో తెలియదు. మీరు అలాంటి పరిస్థితిలో వెళ్తున్నారనమాట. ఈ పరిస్థితులన్నీ కూడా మారతాయి. మీ ముందు జీవిత మార్గం అనేది చాలా అద్భుతంగా ఉంది. అదృష్టం అనేది చాలా ఉంది. అదృష్టమైన అనుభవాలు అయితే మీకు జీవితంలోకి వస్తాయన్నమాట. కొన్ని కొత్త స్నేహాలు అయితే మొలకెత్తి అదృష్టం కనిపిస్తుంది. అందులో మనశ్శాంతి కలుగుతుంది. మీరు దగ్గరలోని అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతేకాకుండా నీరాజనం సమర్పించి ప్రార్థించండి. జీవితంలో అన్ని విధాలైన బాధలు, దుఃఖాలు తొలగిపోయి మీరు బయటపడగలిగే సమయం ఇది అని కూడా పండితులు అంటున్నారు. తర్వాత నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం అండి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మనసంతా బాధతో నిండిపోయే పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటారనమాట. ఎన్నోసార్లుగా మనసు విరిగే అనుభవాలు, అలసిపోయిన పరిస్థితులు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు సాగలేని రోజులు ఇవి వీరి జీవితంలో ఎక్కువనే చెప్పవచ్చు. ఏమిటంటే వీరు అత్యంత దుఃఖాల మధ్యనే ప్రయాణించారు. ఎవరికి చెప్పుకోలేని బాధలు, లోపలే ఏడ్చిన రాత్రులు, నమ్మిన వారు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు, ఇది వీరి జీవిత విధానమైన మెట్లు అయిపోయిన రోజులున్నాయన్నమాట. కానీ ఈ దశ ఇప్పుడు ముగుస్తుంది. ఈ దురాదృష్టాలన్నీ దూరం అవటానికి అదృష్టం మీ వైపుకి తిరిగి వచ్చే సమయం ఇది అని కూడా పండితులు అంటున్నారు. అయితే వీరికంటే ఇప్పటివరకు ఎలా ఉందంటే ఒక పెద్ద తుఫాన్లో చిక్కుకున్న పరిస్థితి లేదా అగాధంలో పడిపోయిన పరిస్థితిలా ఉందన్నమాట. ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి అయితే దాని నుంచి మార్పు అనేది అయితే ఉంటుంది. కొంతమంది బంధువులండి మిమ్మల్ని ఆర్థికంగా కొంత దోచుకున్నారు, అంటే మీ నుంచి ధనాన్ని అపహరించారు, అది దొంగిలించారని కూడా చెప్పవచ్చు. అంటే మీకు దక్కవలసిన ఆస్తుల్ని వారు స్వాధీనం చేసుకొని మీకు ఏమి లేని పరిస్థితి అనేది ఏర్పరిచారనమాట. ఆర్థికంగా మోసపోయిన పరిస్థితి అని ఒక మాటలో చెప్పచ్చు. ఈ పరిస్థితి నుంచి మార్పు అనేది మీ జీవితంలో చాలా ముఖ్యం కాబట్టి ఇకపై స్పష్టంగా తెలివితో మీరు ముందుకు సాగాలి. కానీ మనం ఇతరుల కోసం జీవించాల్సిన అవసరం అయితే లేదు. మన జీవితం ఇతరుల కోసం కాదండి. మనం మన కోసం చేయవలసి వచ్చినప్పటికీ కూడా మన జీవితాన్ని మన చుట్టూ ఉన్న కుటుంబానికి చేసుకుంటూ వెళ్తున్నారనే చెప్పాలి. అది మనం ప్రేమతో
నిలిచే వారికి చెయ్యాలి. అంతేకాని మనం మోసం చేసే వారికి కూడా చేయకూడదనమాట. ఇలాంటి త్యాగాలనేవి. ముఖ్యంగా మన ఆరోగ్యం, మన సంపద ఇవన్నీ కూడా మనకి మాత్రమే సొంతమండి. మనకి మంచిగా ఉన్న వారికి కూడా ఎంతవరకు ఇయ్యాలో అంతవరకే విలువలిస్తూ అంతవరకే పెట్టుకుంటూ వెళ్ళాలి అని కూడా పండితులు అంటున్నారు. వీరిని ఈ విధంగా పెట్టుకుంటా మంచితనంతో ముందుకు వెళ్తూ ఉంటేనండి, వీరి సొమ్ము తింటూ, వీరి హెల్ప్ తీసుకుంటూ కూడా చాలామంది వీరి వెనక హేళన చేస్తూ ఉంటారు. ఇది మీరు వినకపోయినా, దాగి ఉన్నా, బయటపడ్డా కూడా ఏంటంటే ఒక రహస్యం అనేది చెప్పాలన్నమాట. ఏంటంటే మీరు ఏదన్నా పని చేస్తూ ఓటమి పాలైతే అందులో సంతోషించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మీ దగ్గర తీసుకున్న వాళ్ళే వాళ్ళు. కాబట్టి మీ ఆరోగ్యం, మీ సంపద అదంతా మీకే రక్షణగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంతేకాకుండా చేసే పుణ్యకార్యాల వల్ల దానిలో ఇప్పటికైనా సమయాన్ని కొంచెం మీ కుటుంబం కోసం, మీకోసం కేటాయించుకోండి. ఇతరుల విషయాన్ని తర్వాత చూడండి. మనం ఎవరిని బాధించకుండా ముందుకు వెళితే ఈ లోకంలో మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఆ విధంగా ముందుకు సాగండి. మీరేం చేస్తారంటేనండి, మీకు ఇప్పుడు అద్భుతమైన సమయం మొదలైంది కాబట్టి మీరు శివాలయాన్ని దర్శించారంటేనండి, మీరు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, ఎంత బాధలో ఉన్నా మీరు ముందు అడుగు వేయండి. ముందుకే, వెనక్కి వేయకండి. అలాగే మీరు శివ దర్శనానికి వెళ్ళండి. మీకు తప్పకుండా శక్తి వస్తుంది. లింగం ముందు కేవలం ఒక దార అభిషేకం చేసి మనసులో ఉన్న అన్ని కల్లోలాలను అన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. మనసు ప్రశాంతం అవుతుంది. మీరు నిలబడి ముందుగా వెళ్తే శక్తి మీకు మళ్ళీ వస్తుందన్నమాట. తర్వాత నక్షత్రం వచ్చేసి అశ్లేష అండి. ఇది శత్రువులు చాలామంది ఉన్నారు. అశ్లేష నక్షత్రం వారికి ఏంటంటే రహస్యంగా, ప్రత్యక్షంగా శత్రువులు ఉన్నారనమాట. జీవితంలోనండి శత్రువులు ఉన్నారు. మాటలతో నొప్పించే వాళ్ళు కూడా ఉన్నారు. పని ద్వారా దెబ్బ కొట్టే వాళ్ళు మరింత మంది ఉన్నారు. ఇలాంటి అడ్డంకుల నుంచి మీకు రక్షణ పొందటానికి ఏంటంటే సర్పప్రియ నాగదేవత అనుగ్రహం పొందటం ఒక్కటే నిజమైన మార్గం. నాగదేవతకి ఇచ్చే ప్రార్థన, పూజ, వినయం ఇవన్నీ కూడా మీకు అద్భుతమైన రక్షణ వలయంలా మారతాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట. మీరు ఈ దశలో చేసే చిన్న ప్రార్థన కూడా మీ జీవితానికి సౌభాగ్యమైన సంపన్నత కలిగించే శక్తి కలిగి ఉంటుంది. చూడండి, మీరు మీ బుద్ధిని ఉపయోగించి పనులని మీరు చేయాల్సిన సమయం. అంటే మీ బుద్ధి యొక్క బలాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. వ్యాపారం చేసేవారికి రెట్టింపు ప్రయోజనాలు వచ్చే సమయం అన్నమాట. ఒక దారి మూసుకుపోయింది అనుకోండి, మీ ముందు చాలా దారులు అయితే తెరుచుకునే సమయం అని కూడా పండితులు చెప్తున్నారనమాట. మీకు ఉన్న రహస్యమైన విషయాల్ని కూడా ఎవరితో ఏం చెప్పుకోవద్దు. ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేకించి మీకు ఏ మార్గాల ద్వారా ధనం వస్తుంది, లేదా మీరు ఏ దేవాలయాల దర్శనాలు చేశారు, మీరు చేసే పనులేంటి, కానుకలు ఏమేశారు దేవుడికి అనేది కూడా ఎవరికి చెప్పకుండా ఉండండి. అలాగే శ్రీకృష్ణ స్వామి దేవాలయాన్ని సందర్శించి పాల పాయసం సమర్పించి ముందుకు సాగండి. దీనివల్ల మీకు చాలా ప్రయోజనాలు అయితే వస్తాయి. ఇది మీ సమయం. తర్వాత నక్షత్రం వచ్చేసి ఏమిటంటేనండి, పునర్వసు నక్షత్రం వారండి. ఇప్పటి వరకు అనమాట డబ్బు కోసం తిప్పలు పడిన రోజులే ఎక్కువ. అకస్మాత్తుగా ఖర్చులు, అప్పులు, వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితులు, ఎన్ని ప్లాన్లు వేసినా చివరికి శూన్యం. చేతిలో మిగిలిన సందర్భాలు అనేవి ఏమీ లేవు. ఇవన్నీ కూడా వరుసగా వచ్చి కొన్ని నెలలు, కొన్ని కలలు కన్నా అవకాశాలు మాత్రం దగ్గరికి రాలేదన్నమాట వీరికి ఇప్పటి వరకు. మీకండి కొంతకాలం వరకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు, కానీ ఒక్క క్షణంలో చాలా పెద్ద అప్పుల్లోకి దిగాల్సి వస్తుందన్నమాట. ఇలా అయితే అది కూడా వచ్చే ఉంటుంది ఈ పాటికి మీకు అని కూడా పండితులు అంటున్నారు. ఎక్కువ లాభాలు ఇక జీవితంలో వచ్చి చేరుతాయి. చాలా అదృష్టం, ఐశ్వర్యం కలిగే సమయం, ఈ గుర్తింపు లభిస్తుంది. సంతోషం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సౌభాగ్యం కలిసి వచ్చే సమయంలో దేవాలయం దర్శనం చేసి సమర్పణలు జరిగి శుభ సమయం అన్నమాట ఇది. మీరు ప్రార్థనతో ముందుకు సాగితే సంపూర్ణ ఫలం అయితే లభిస్తుంది. తర్వాత నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం. దైవ అనుగ్రహం అయితే ఉంటుందండి. సమయం చాలా ఉంది. దేవుని భక్తులు ఏంటంటేనండి, వీరు తీవ్రమైన దేవుడి భక్తులని కూడా చెప్పవచ్చు. ఇక్కడ చాలా లాభాలు వస్తాయి వీరికి. దేవుడి దయ వల్ల ఇంకా బ్రతికి ఉండగలుగుతున్నాను అని కూడా అనుకుంటారు. ఎందుకంటే చాటుగా బయటకు కూడా శత్రు బాధలు చాలా ఉన్నాయి వీరికి. మిమ్మల్ని లాగుతూనే ఉంటారనమాట. మీరు భద్రకాళి దేవిని ప్రార్థించండి. ఇంకా అలాగే కాదు, వ్రతం చేసిన, పూజ చేసిన దేవి కరుణ మీతో ఉండాలి. అందుకే ముందుగా దేవాలయంలో మార్గం ఉన్నంత వరకు నైవేద్యం, దీపం, దారలు సమర్పించండి. తర్వాత కాళీ అమ్మ మంత్రం మీ హృదయంలో రోజు చదువుతూ ఉండండి. ప్రతిరోజు కూడా కొద్దిసేపు అయినా కాళీ మంత్రం జపించితే మీకు ఎవరు కూడా చేయలేని, అంటే ఎవరేం చేసినా కూడా తగలని రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇక మీలో ఉన్న భయ ఆందోళనలు తగ్గి శుభం పెరిగి బలం అనేది మీలో పుడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. మీకు కాళీ మంత్రాలు అనేవి నేర్చుకొని గుర్తుంచుకోవటానికి ప్రయత్నించండి అనమాట. ఇది ఎల్లప్పుడు కూడా మీరు చదువుకుంటుంటే మంచిది అని కూడా పండితులు అంటున్నారు. ఏంటంటే మిమ్మల్ని ఎవరన్నా ఏదైనా చేసే శత్రువులు కూడా చూసినప్పుడు మనసులో వారికి భయం అనేది వస్తుందన్నమాట. అమ్మవారు అనేది అతనిలో ఉన్న దోషాన్ని, అంటే మీ శత్రువుల దోషాన్ని లేదా వారికి శిక్షని వేస్తుంది. అందుకనే
మనకి భక్తి బలం అనేది ఉంటే కనుక మనం పాజిటివ్ మార్గాల ద్వారా శుద్ధమైన మార్గాల్లోకి వెళ్తేనండి వ్యక్తులకు వారి శక్తి ఏమిటి అని అడిగితే భక్తితో నిండిన భగవంతుడి పట్ల భక్తి అనేది ఉంటే అది నెగిటివ్గా ఉండే మార్గాల్ని కూడా తొలగిస్తుంది అనమాట. ఇక అంటే మనం ఇక్కడ న్యాయంగా ధర్మబద్ధంగా వెళ్తూ పూజలు చేస్తే ఇంకా మన ఎవ్వరేం చేయలేరు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇక ఇంకొకటి వచ్చేసి ఇంకొక వ్యక్తిని మానసికంగా లేదా శారీరకంగా నాశనం చేయటం వారి లక్ష్యం అనమాట. అలాంటి వారు ఇలాంటి పూజలు చేసిన అనురాధ నక్షత్రం ఉంటే అవి పా ఏంటంటే మీకు సిద్ధించవు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మానుకొని మీరు చక్కగా మీ గురించి మీరు చేసేసుకోండి. అప్పుడే మీకు ఆ దేవి మాత యొక్క ఆశీస్సులు అనేవి మీకు ఉంటాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట. తర్వాత నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కుటుంబం కోసం అనేక త్యాగాలు చేసేవారై ఉంటారు. తమ అవసరాలు పక్కన పెట్టి ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే హృదయం వీరిది. ఎవరికి చెప్పకుండా బాధలు భరించేవారు, ఆనందం అందరికి ఇవ్వటానికి తమే త్యాగం చేసేవారనమాట. ఉత్తరాషాఢ నక్షత్రం వారి అసలు స్వభావం అని కూడా పండితులు అంటున్నారు. కోరుకున్నదండి మీకు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ ప్రయోజనాలు పొందాలి అనుకుంటే మీరు వినాయకుడు పూజ చేసుకుంటే మంచిది. మీ ఇంటి దగ్గర ఉన్న గణపతి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని దేవుణ్ణి ప్రార్థించి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అద్భుతాలు అయితే జరగబోతున్నాయి, చాలా లాభాలు అయితే వస్తున్నాయి, చాలా అదృష్టం కూడా మీకు మొదలైంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన 8 నక్షత్రాల వాళ్ళు కూడా చెప్పబడిన ఈ దేవతల్ని ప్రార్థించితే చాలు. ఈ విధంగా పూజలు చేసి సమర్పణలు చేస్తే ఇక పాజిటివ్ ఆలోచనలు మాత్రమే మనసులో ఉంచుకొని మీరు ముందుకు వెళ్తేనండి మీకు అదృష్టం అనేది పెరుగుతుంది. మీరు 0 నుంచి కోటీశ్వర యోగానికి కూడా చేరుకుంటారు అని కూడా పండితులు చెప్తున్నారు.